ప్రపంచంలో దేవుని యొక్క ప్రియమైన బిడ్డారా కురిసిన దైవజనులకు విశ్వాసులకు ఆ తర్వాత అభినందనకి తెలియపరుస్తున్న మాట ఏమిటంటే, పోయిన శుక్రవారంలో నా యొక్క సాక్ష్యం మొదలుపెట్టాను. మరి ఈ యొక్క ఆదివారము ఆరాధనలో వాక్యము చెప్పిన తర్వాత సాక్ష్యంలోకి ముందుకు వెళ్తాను. పాటు ఈ యొక్క నేను నాకు ఆయన దేవుడిచ్చిన మరి యథార్థమైన దర్శనం. మరి దర్శనం ఏమంటున్నాను ఇక్కడ మలాకి రాసిన గ్రంథంలో 4వ అధ్యాయము 2, 3 వచనాల్లో మనం చూసినట్లయితే, అయితే నా నామం ముందు భయభక్తులు గలవారు మీకు నీతి సూర్యుడు ఉదయించును, అతని రెక్కలు ఆరోగ్యం కలగజేయురు, కనుక మీరు బయలుదేరి క్రొవ్విన దూడలను గంతులు వేయినట్లు గంతులు వేయుదురు. నేను నియమింపబోయే దినమున దుర్మార్గులు మీ పాదముల కింద ధూళివలే ఉందురు, మీరు వారిని అనవదక్కుదురని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిస్తున్నాను. దేవుని యొక్క ప్రేమైన పిల్లరా, ఇక్కడ ప్రతి విషయాన్ని కూడా జ్ఞాపకం ఉంచుకుంటా ఏంటంటే, మన జీవితంలో ఏం చేస్తున్నాం, దేవుడు ఏమనిపించాడు. నా నామం ఉన్నాడు, అయితే నా నామంలో భయభక్తులైన వారు మీకు నీతి సూర్యుడు ఉదయించున్నాడు. నీతి సూర్యుడు అనగా అందరికీ రాదు. నీతి సూర్యుని యొక్క దయ, ఆయన యొక్క నీతి అంటే యేసుక్రీస్తు యొక్క ద్వారా మరి పరలోకం నుంచి ఆ నీతి సూర్యుడు ఉదయిస్తాడు. ఆ పరలోకం నుంచి ఎప్పుడు ఉదయిస్తాడు? నమ్మకంగా ఉన్నప్పుడు. ఎటువంటి వ్యక్తి? ఎవరైతే నమ్మకంగా ద్రోహం చేయకుండా నమ్మకంగా ముందుకు కొనసాగుతూ దేవుళ్ళలోనూ ప్రార్థనలోనూ మరి అన్నింటిలోనూ ఉంటారో వారికి దేవుడు ఏం చేస్తాడు? నీతి సూర్యుడు ఉదయింపజేస్తాడు. అయితే కష్టాలను ఎదుర్కోవాలి. మరి ఒక కష్టం కాదు, 2 కష్టాలు కాదు, అన్నీ మరి ప్రతిరోజు శ్రమంతోనే ఎదుర్కొంటూనే ఉండాలి. అన్ని విషయాలలో దేవుడు తోడై ఉంటాడు. ఉదయించును, అతని రెక్కలు ఆరోగ్యం కలగజేయను, కనుక మీరు బయలుదేరి కొబ్బిన దూడలను గంతులు వేయినట్లు గంతులు వేయుదురు. కొబ్బిన దూడ ఏం చేస్తుంది? పుట్టిన దూడ ఏం చేస్తుంది? గంతులు వేస్తూ పరిగెత్తుకుంటూ పోతుంది. అట్లాగా మనము గంతులు వేస్తాం. ఎప్పుడు? ఆయన నామంలో భయభక్తులుగా ఉన్నప్పుడు, ఆయన నీతిని అనుసరించి నడుచుకున్నప్పుడు మనము జీవితాల్లో మార్పు తీర్పు జరుగుతూ వస్తూనే ఉంటాయి. శ్రమలు అనంతరం మరి క్షేమం అంటూ ఉండదు. ప్రతి కాలం అంతయు కష్టాలే. మరి పేదవాళ్ళకు వాక్య పరిస్థితి సువార్త చెప్పాలి. అనాథ బిడ్డలకు ఎక్కడన్నా కనిపిస్తే వారికి సహకరించాలి. అన్ని విషయాల్లో దేవుడు మనము తోడు ఉంటామంటే ఊరికినే ఉన్నాడు. మనము ఆయన వైపు తిరిగి ఆయన అనుసరించి నడుచుకున్నప్పుడే ఆయన వైపు మన వైపు ఆయన ఉంటాడు. ఎప్పుడైతే గంతులు వేయడం మనం ఉంటామో అప్పుడు అన్ని విధాలుగా దేవుడు మేలు చేస్తూ ఉంటాడు. మేలు అంటే మనకు తెలియకుండానే జరుగుతూ ఉంటాయి. మేలు అంటే మాకేమీ ఏం చేయలేదు అనుకుంటే కాదు, చేస్తూనే ఉంటాడు ఆయన. సర్వింగ్ అంటే ఆయన పని. మన పనిని మనం కష్టపడాలి. దేవుని స్థుతించడము, ప్రార్థన చేసుకోవడము, నమ్మకంగా దేవుల్లో ఉండడము. మరి అటువంటి తర్వాత అన్ని విధాలుగా మరి నమ్ముట నిబంధనైతే నమ్మడానికి సమస్తము సాధ్యం ఉన్నాము ప్రభువా, మరి నమ్ముతున్నాము నాయన అని ఆ మాటలు కూడా హృదయంలో నాటబడి ఉండాలి. ఊరికేనే కాదు. అన్ని విషయాలలో దేవుడు మనకు మేలు చేయాలి అంటే మొట్టమొదటిగా బైబిల్ను ధ్యానించుకుంటూ ఉండాలి. ఎక్కడేం చెప్పాడు? దావీదు మహారాజు అంటున్నాడు, మరి దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపల మార్గం నిలవక, అపహాసకులు కూర్చుండక యెహోవా ధర్మశాస్త్రమును దివారాత్రము ధ్యానించువాడు ధన్యుడు. అతను నీటి కాలవల ఎర్రను నాటబడినదై ఆకుకాలక ఫలమించు దిటవలే ఉండును, అతను చేయునంతయు సఫలమగును. దుష్టులు అలాగ ఉండగా నాశనం కొరకు నీతిమంతులు దేవునికి తెలియ ఉన్నారు. యెహోవాకు తెలియదు.
కాబట్టి నీతిని మనము తెలుసుకోవాలి, ధ్యానించుకోవాలి. బైబిల్ని ధ్యానించుకుంటూ ఉండాలి. ప్రతినిత్యము అన్నిత్యము ఒకరోజుని కాదు, ఎప్పుడైనాను ధ్యానించుకుంటూ ఉండొచ్చు. దేవుని వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉండాలి. ఒక కష్టాలను ఎదుర్కొంటూ మరి ముందు కొనసాగాలి. ఒక రోజు 2 రోజులు కాదు, పట్టిన కాలం అంతయు దేవుని యొక్క భయం మనం అనుసరించి నడుచుకోవాలి. అప్పుడు దేవునికి ఏదో పనులు పనిచేస్తాయి. అన్ని విషయాలలో దేవుడు మనకు కాపుగా ఉంటుంది. వాక్యము దేవుని ఉంది, అది పరిశుద్ధాత్మ యొక్క దేవుని యొక్క సహాయం. ఆ సహాయాన్ని ఎప్పుడైతే మనం కొడతామో దేవుడికి ఏదో మన పనిచేస్తాయి. మనం శ్రమపడాలి. శ్రమపడకుండా సున్నితంగా పట్టేసుకొని సున్నితంగా మనము స్టైల్ కొట్టుకుంటూ మరి ఇంకా ఏదైనా బాగా నైస్గా తిరిగితే ఏ ప్రయోజనం ఉండదు. మరి మనము ఎట్లున్నది? పరిశుద్ధమైన జీవితంలో ఉండాలి. పరిశుద్ధమైన జీవితంలో అంటే మంచి పట్ట అంటే చొక్కా వేసుకొని ఇతరులు పేదవాళ్ళు కనిపిస్తున్నా ఏమయ్యా బాగున్నావా, ఏమమ్మా బాగున్నావా కనిపించిన ప్రతి వారికి మాట్లాడుతూ ఉండాలి. మనకు ఏదైనా ఒక బిస్కెట్ ప్యాకెట్ లేకపోతే ఓళ్ళలో ఏదో మన దగ్గర పెట్టుకొని వాళ్ళకు కూడా మనం సహాయం చేయాలి. ఇచ్చేవారుగా మనం ఉండాలి, తీసుకునే వారే కాదు. అటువంటిప్పుడు దేవుడు మనలో మన వైపు చూస్తూ ఉంటాడు. నా బిడ్డ ఏం చేస్తున్నాడు అని. ఇంతకుముందైతే నేను ప్రభువులకి అడుగుపెట్టినప్పుడు నాకు భోజనం ఉండేది, నాకు ఏమి లేదు, ఎంత చేయాలి ప్రభా, బైబిల్ చదవలే, ఏమి చేయలే, ఏమీ లేదు నాలో. ఎంత చేయాలా? ప్రభువు నమ్ముకుంటే ఊరు పెడతారు, ఊరుగా అంతేనా మరి ఊరు పెడతారు అనుకోమంటావా? అదే అనుకునేవాడు ఒకప్పుడైతే. ఇప్పుడైతే ఆయనలో మనం ఉంటే, బైబిల్ వాక్యాన్ని చదువుకుంటూ మనం నమ్మకంగా ఉంటే దేవుడే ఆ సమయానికి ఏమి కావాలో అని అనుగ్రహిస్తాడు. ఒకరిని అడగను, ఎప్పటికీ అడగను. ఎందుకోసం అంటే నా దేవుడు గొప్పవాడు, ఆయన మహారాజుడు, రారాజుడు, ఆయన నాకు పోషిస్తున్నాడు అని నేను సాక్షిగా జీవిస్తున్నాను. కానీ మరి ఆ ధైర్యం నాకు ఇచ్చాడు. ఆయన మాట ప్రకారం నిలుచుకుని నమ్మకంగా ఉంటున్నాను. ఆయన ఆలోచన ప్రకారం జీవిస్తున్నాను. కాబట్టి ఎవరిని అడిగేది నా జీవితాన్ని దేవుడికి అంకితం చేస్తాను. ఏది ఏమైతే ఏ టైంలో చెప్తాడో అది చేసుకునే పోతూ ఉంటాను. అది నా ప్రక్రియ. ఆయన క్రియలు నేను సమాధానంగా జీవిస్తున్నాను. సమాధాన పడాలి, పుణ్యున్నాను. కాబట్టి సమాధానము పడాలి, ప్రజలు సమాధాన పడాలి, మరి బంధువులు సమాధాన పడాలి. మరి అందరూ సమాధానంగా ఉన్నప్పుడే అన్ని విధాలుగా మేలు చేస్తాడు. మన రకాలు అన్ని దేవుడు జీవిస్తాడు. దేవుడి వాక్యము ఆయన వినిపించడం, ఆయన సాక్షులు దీవించి ఆస్వాదించుకుంటారు.